నా పేరు శ్వేతప్రియ. నేను ఇక్కడ ఏదైనా జాబ్ దొరుకుతుందేమో అని ఆశతో వచ్చాను. మా వారు వచ్చేసి 36 ఇయర్స్ ఉంటారు, క్యాన్సర్ పేషెంట్. 20 డేస్ అవుతుంది చనిపోయి. నేను డిగ్రీ చేశాను. నాకు వచ్చేసి 3 పిల్లలు ఉన్నారు. అత్తయ్య గారు ఒక్కడే కొడుకు, అత్తమ్మకు మామయ్య లేరు. నేను సింగిల్ పేరెంట్. అమ్మ బాధ్యత అత్తమ్మ బాధ్యత నా పైన ఉంది. మా వారు ఎక్స్పైర్ అయ్యారు. నాకు ఏదైనా తోచినంత సహాయం చేయగలరని ఇక్కడికి వచ్చాను. జాబ్ చేయగలను, హార్డ్ వర్క్ చేయగలను. ప్రజెంట్ అయితే చిన్న జాబ్ చేస్తున్న ప్లే గ్రూప్ స్కూల్లో. నాకు ఇల్లు నడుపుకోవడమే కష్టమైపోయింది. ఒక్కసారి భోజనం చేయడానికే మాకు వీలు కాని పరిస్థితిలో ఉన్నాం. నీళ్ళు తాగి పడుకునే రోజులు అయిపోయినాయి. చిన్న పాప ఉంది, 2 ఏళ్ల పాప. పాలు అడిగితే పాలు ఇవ్వలేక పడుకోబెట్టిన రోజులు ఉన్నాయి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఏదైనా సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. కారవాన్ని తెచ్చినాం నాయన, కొడుకు చనిపోయినాడు. చాలా అప్పులలో ఉన్నాము. పిల్లలను చూడండి తండ్రి. రేవంత్ రెడ్డి గారు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నా. ఆయన మీద ఆశతోనే పిల్లలను తీసుకుని వచ్చినాం నాయన. నా పిల్లల ఎడ్యుకేషన్కి ఏమన్నా కావాలి సార్. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు హెల్ప్ చేయకపోతే మాకు డూ ఆర్ డై అంటారు. డూ మాకు చేత కాకపోతే డై అనే ఒకే ఆప్షన్ తప్ప ఇంకొక ఆప్షన్ మా దగ్గర లేదు. సార్ మీద ఆశ పెట్టుకొని వచ్చాము, ఏమవుతుందో తెలియదు. మేము ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ అండి. ఫస్ట్ టైం జనవరి 22 పేపర్ లీక్ అయిందనమాట. సెకండ్ టైం May 21, 22 రాసినామండి. మా మెరిట్ లిస్ట్ కూడా వచ్చేసింది. August 20కి మెరిట్ లిస్ట్ వచ్చిందండి మాకు. సో దాని తర్వాత కోర్టులో కేసు ఉందండి హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి. అది అక్కడనే ఆగిపోయింది. దీనికి GAD డిపార్ట్మెంట్ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలండి. అదే కౌంటర్ ఫైల్ చేయాలి, లేకపోతే జియో రావాలి. ఎందుకంటే ఈ జియో రాకుండా ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి ఏ క్లారిటీ రాకుండా ఏ రిక్రూట్మెంట్ కూడా ముందుకెళ్ళామండి. మాది అక్కడనే ఆగిపోయింది అనమాట. దానికోసమే అర్జీ ప్రాసెస్ ముందుకేనండి. గతంలో అర్జీ పెట్టుకోవడానికి వచ్చారా? లేదండి, రాలేదు. లేదు, ఎప్పుడు జరగలేదు. నేను హైదరాబాద్ లోకలే అండి. నేను ఎప్పుడు ఇక్కడ రాలేక వెళ్ళిపోయాను. ఎప్పుడు డెఫినెట్గా ఉందండి. డెఫినెట్గా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి అన్న పైన మాకు చాలా నమ్మకం ఉంది. మేము అందుకనే అంటే గెలిపించుకున్నాము. మేము అంటే జెన్యూన్గా రాష్ట్రమే. నేను 2017 నుంచి నేను దీనికోసం, ఈ ఎగ్జామ్ కోసం నేను కష్టపడుతూ ఉన్నాను. నాది ఇది ఒక 4th అటెంప్ట్. 3 అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ దాకా పోయినా కానీ నాకు జాబ్ అనేది రాలేదు. అయినా కానీ నేను అదే పట్టుదలతోటి చదువుకుంటూ వచ్చిన. మాలాంటి సిన్సియర్ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవ్వాలి అంటే ఈ యొక్క గవర్నమెంట్ అనేది అంటే మాలాంటి సిన్సియర్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే అండి, దుష్ప్రచారణ జరుగుతుందండి క్యాన్సలేషన్ గురించి. మేము ఇంత కష్టపడి 1500 మంది మెరిట్ లిస్ట్లో ఉంటే ఒకడు 5-10 ఎగ్జామ్ క్యాన్సలేషన్ మీద పడుతున్నారండి. సో రాని వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మార్క్స్ అనేది తక్కువ వస్తే, ఒక 10 మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు అటు సైడ్ ఉండి మొత్తం దీన్ని క్యాన్సిల్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అసలు లిటిగేషన్స్ కూడా ఏం లేవు. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఇది, అది ఎటువంటి లిటిగేషన్స్ ఉండవు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ ఎగ్జామ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది అన్నమాట. సేమ్ వాళ్ళ లిటిగేషన్స్ ఏమున్నాయంటే ఒకరికి ఇంత మార్కులు ఎందుకు వచ్చినాయి, ఒకటి ఇంత తక్కువ మార్కులు ఎందుకు వచ్చినాయి అని మొత్తం ఫాల్స్ ఎలిగేషన్స్ పెడుతున్నారు అనమాట అండి. సో జర ఏమన్నా వాడి మీద కూడా చర్యలు ఏమన్నా తీసుకుంటారా అని చూస్తున్నామండి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ మీద నెగిటివ్గా చేస్తున్నారో క్యాన్సిల్ చేయాలి, ఎగ్జామ్ సరిగా జరగలేదు. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. సెకండ్ టైం రాష్ట్రం వాటికైనా రిజల్ట్స్ రావాలి కదా. 8 months అవుతుంది, రిజల్ట్స్ రాలేదు. సో గవర్నమెంట్ ఒకసారి దృష్టి పెట్టి AEE, Group 4 కానిస్టేబుల్ అన్ని రిజల్ట్స్ తొందరగా within 2 monthsలో రావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ సమస్య ఏంటి? ఎందుకు వచ్చారు సార్? మా సార్కి గవర్నమెంట్ జాబ్ అండి, ఎండోమెంట్లో. కాబట్టి మా సార్ని గవర్నమెంట్ పోస్ట్ నుంచి తొలగించి అక్కడున్న కమిషనర్ సార్ వాళ్ళ మేనల్లునికి మా సార్ ప్లేస్లో అతనికి ఇచ్చాడు. మేము గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్కు స్వయాన చేతికి ఇచ్చామండి మా ఆర్జీని. పక్కన నాయని నరసింహారెడ్డి గారికి ఇచ్చి చూడమన్నారు, ఇంతవరకు చూడలేదు. దేవాదాయ శాఖకు సంబంధించి కొండా సురేఖ ఉన్నారు కదా మంత్రిగా. సో ఆవిడ డైరెక్ట్గా కలవచ్చు కదా ప్రజా దర్బార్కి. ఎందుకు ప్రజా దర్బార్ అంటే మరి వాళ్ళు చూస్తామని అన్నారు కదండి. మేము ఎక్కడ యాదగిరిగుట్ట నుంచి వచ్చామండి. మాకు రేవంత్ అన్న న్యాయం చేస్తాడని ఆశతోటి వచ్చాము. మాకు మగపిల్లలు లేరు, మేము ఎలా బతకాలి? మాకు ఉన్న ఉద్యోగం తీసేసిండ్రు. పెట్టుకున్నాం సార్, స్వయాన కేసీఆర్ సార్కే ఇచ్చాము. కేసీఆర్ సార్ ఏమన్నా కూడా పట్టించుకోలేదు సార్. ఇప్పుడు రేవంత్ అన్న ఏమన్నా మా గురించి ఆలోచన చేసి మాకు జీవనోపాధి కలిగిస్తాడని మేము ఆశిస్తున్నాం. అమ్మ, మేము ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్
విడోస్ వితంతులము. మేము 7-8 ఏళ్ల నుంచి మాకు ల్యాండ్ కొనుక్కుని ఏదైనా చిన్న ఇల్లు ఒక రూమ్ వేసుకోవాలని 7-8 ఏళ్ల నుంచి తిరిగాము గవర్నమెంట్ చుట్టూ. ఇస్తామని అసలు మమ్మల్ని చూడని కూడా చూడలేదు, ఏమాత్రం విలువ లేదు మాకు లోకల్లో. పనిచేసి 18 ఏళ్ళు అయింది మా వారు చనిపోయి, మా హస్బెండ్. అప్పటి నుంచి చిన్న పిల్లలు, తక్కువ ఫ్యామిలీ పెన్షన్ తోటి బతుకుతున్నాము. వచ్చేది 15,000 పెన్షన్, ఆ పెన్షన్ సరిపోవట్లేదు. పిల్లలకు ఫీజులు కట్టుకోవడం, ఇల్లు కిరాయిలు, కనీసం డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పాడు కేసీఆర్ గారు, అది కూడా ఇవ్వలేదు అసలు. తెలంగాణ భవన్ చుట్టూ తిరిగాము. ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం ఉందండి. మాకు వాళ్ళ అక్క చెల్లెల్లాగా మాకు ఏదన్నా సాయం చేస్తారని మేము ఆశిస్తున్నామండి. ఇల్లు కోసం వచ్చారా? ప్లేస్ కోసం? ప్లేస్ మేము కొనుక్కుంటామండి, ఎట్లా కొట్లా చేసి 2 రూములు. మాకు జీవో ఉంది 175 యాడ్స్ ఇచ్చేటట్టు. అలా ఇచ్చినా మేము కొనుక్కుని మేము ఇది ఆర్మీ కమ్యూనిటీ లాగా కట్టుకుని ఒక రూమ్ అయినా వేసుకుని ఉంటామండి. ఫ్యామిలీస్ ఉన్నాము. మాది తెలంగాణ అసోసియేషన్ అండి మాది. అది తెలంగాణ యూనిట్ అసోసియేషన్ వచ్చిందండి. మాకు ఇప్పటి వరకు ఆయన ఇంప్లిమెంటేషన్ ఇప్పటి వరకు రాలేదు. మేము 8 ఏళ్ల నుంచి తిరిగి చాలా బాధపడ్డాము. ఈ ఒక్కసారి ఆయనకు ట్రై చేస్తామండి. కనీసం మా బాధలు అర్థం చేసుకొని చేస్తారని మేము ఆశిస్తున్నాం. పెన్షన్ కూడా చాలా తక్కువ వస్తుంది అమ్మ, మా హస్బెండ్ ర్యాంకులను బట్టి వస్తుంది మాకు. అందుకని అది కూడా పెరగలేదు. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదంటున్నారు, మరి ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వాల్యూ లేదమ్మా మాకు. విడోస్కు ఆర్మీ వాళ్ళకే లేదు, విడోస్కి అయితే అసలు ఆ మాత్రం కూడా కొద్ది గొప్ప సాయం చేయాలి తెలంగాణ గవర్నమెంట్. అది జరగలేదండి. ఇప్పుడు జరుగుతుంది నమ్మకం ఉంది, రేవంత్ సార్ మీద నమ్మకం ఉంది. 100% ఉంది మాకు, 100% ఉంది, 100% ఉందమ్మా. 1 సెప్టెంబర్ 2004 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం అనేది లేదు. అనగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అనేది అమల్లో ఉండే. అంతకంటే 1 సెప్టెంబర్ 2004 కంటే ముందు ఎంపిక ప్రక్రియ పూర్తయి ఆ తర్వాత నియామకం పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి కేంద్రం స్పష్టంగా రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఆ రాష్ట్రాల కేంద్రం ఆదేశాల మేరకు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు వారి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అనేది అమలు చేస్తున్నాయి. ఆ విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 1 సెప్టెంబర్ 2004 తర్వాత నియామక ప్రక్రియ పూర్తయి నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరియు ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో కూడా మరి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని చెప్పి విన్నవించుటకు ఈ ప్రజా దర్బార్కు రావడం జరిగింది. 2018 అప్పుడు నాటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో మా కొడుకును పెళ్లిళ్ళ భరతల విషయం వచ్చి చంపేశారు. పివి ప్రధాని అని వంగర గ్రామంలో పోలీస్ స్టేషన్ మేము ఫిర్యాదు చేస్తే హంతకులను అరెస్ట్ చేయని పరిస్థితి మాది. మేము 10 లక్షలు అప్పైంది తిరిగి వంగర పోలీస్ ముందు 4 రోజులు ధర్నా చేసినా కూడా మాకు న్యాయం జరిగిన పరిస్థితి సార్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందని రేవంత్ రెడ్డి గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్. మా కొడుకును విషయం వచ్చి చంపారు పెళ్లి భరత్లో. మాది వంగర గ్రామం పక్కన రంగేపల్లి గ్రామం. ఆ 9 మంది కేసు అయింది కానీ అరెస్ట్ చేస్తలేరు వాళ్ళను. వాళ్ళ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో అధికారులు లంచాలు తీసుకుంటే ఎస్ఐ గారులు సిఐ గారులు పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటే అధికార మదాలతో వాళ్ళు 9 మంది తప్పించుకొని తిరుగుతారు. వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ కావాలని నా బాధ. ఇంట్లో ఉన్న తీసుకుపోయి పెళ్లి భరత్ల విషయం వచ్చి చంపారు 2018 9 తారీఖు 5 నెలలు. వాళ్ళ పగలుండే కొంచెం ర్యాగింగ్ చేసేది నేను తిట్టిన వాళ్ళను. ఆ పగతోని వాళ్ళు పెళ్లి భరత్ తీసుకుపోయారు, బీర్లు పోసిరు, నమ్మి తాగిండు. స్పాట్లో చనిపోయినాక ఆర్ఎంపీ ఇంటి కాడ తీసుకుపోయి వాడు పడేసి ఉరికిరు. కేసు అయింది కానీ అరెస్ట్ అవుతలేరు. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వంలో. ఒక 10 ఇయర్స్ నుంచి 2014లో మాకు జీవో రిలీజ్ చేశారు. జీవో నెంబర్ 5 రిలీజ్ చేశారు కారుణ్య నియామకాల గురించి. వరంగల్ డిస్ట్రిక్ట్ మొత్తం స్టేట్ వైజ్ రిలీజ్ చేసినాక కరీంనగర్లో కొంతమందికి ఇచ్చారు. ఇచ్చి మళ్ళా ఇంకో మెమో ఇచ్చేసి మీకు అసలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఒక 10 ఏళ్ళ నుంచి తిప్పించుకుంటున్నారు మమ్మల్ని. ఒక 30 మంది ఉన్నాం వరంగల్ జిల్లా నుంచే. మాకు మా నియామకాలు కల్పించాలి. మాకు ఎటువంటి ఆధారం లేదు. మా ఫాదర్ చనిపోయారు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. ఒక గవర్నమెంట్ వ్యక్తి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. ఇప్పుడు మా ఫ్యామిలీలో మా కుటుంబాల్లో ఎవరైనా జరిగిపోతే మా ఫ్యామిలీ రోడ్డు మీద పడద్దా? దీనికి 2 కళ్ళతోటి ఎందుకు చూస్తున్నారు? ఇది గవర్నమెంట్ ఇది ఒకటే కదా, ఎయిడెడ్ గవర్నమెంట్ ఒకటే కదా. దీనికి మనకు న్యాయం కావాలని మన రేవంత్ రెడ్డి సార్ తోటి మేము కోరుకుంటున్నాం. మా రిక్వెస్ట్ ఉన్నది ఇది. మాకు ఏదో ఒకటి మాకు ఇది చేయాలి. మాకు ఉన్నది 100% చేస్తారు, 100% చేస్తారు. కలవడానికి వీలు లేకుండే, అసలు ఎవరిని కలవాలో ఎలా కలవాలో కూడా తెలియదు.
గవర్నమెంట్ ఆఫీసులకు పోతేనేమో మమ్మల్ని లేదు పైన వాళ్ళని అడుగుకోండి, సీఎంను కలవండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు మా దగ్గర ఏం లేదు, వాళ్ళ ద్వారానే రావాలని చెప్పేది. ఇంకొకటి ఇవాళ మనకు ఒక అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డి సార్ తోటి, ఇది చేస్తారని బాగా ఆశ ఉన్నది, హోప్ ఉన్నది, 100% చేస్తారు. సో చూసారు కదా, ఇది ఈరోజు ప్రజాభవన్ దగ్గర మనం చూస్తున్నాం. ఎవ్రీ ట్యూస్డే అలాగే ఫ్రైడే 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనమాట అందరూ కూడా అలౌ చేయొచ్చు. సో అందరూ కూడాను వెన్యూకి 10 గంటలకల్లా చేరుకోవాలి. సో ఇప్పటివరకు మనం చూసినట్లయితే బేగంపేట ప్రగతి భవన్ ఎక్కడైతే ఉందో బేగంపేట నుంచి ఇక్కడ నుంచి ఎవరైతే అర్జీలు పెట్టుకోవడానికి వస్తున్నారో వాళ్ళందరి లైన్ పంచగుట్ట వరకు ఉంది. సో నిజంగా ఇంతమంది అర్జీలు ఎంతవరకు ప్రభుత్వం వారు స్వీకరిస్తారు, అట్లాగే సీఎం వింటారు, అలాగే డిప్యూటీ సీఎం వింటారు. వీళ్ళు కాకుండా వేరే వేరే డిపార్ట్మెంట్స్కి సంబంధించిన మంత్రులు ఎవరైనా వస్తారా, వాళ్ళు కూడా డివైడ్ చేసుకుని ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ అర్జీలు అందరూ తీసుకుంటారన్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. మనం చూస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అనేక మంది వీళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది, పెద్ద ఎత్తున చేరుకోవడం జరుగుతుంది. ఉదయం 3 గంటల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను పబ్లిక్ అంతా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారి యొక్క సమస్యలు చెప్పుకోవడం కూడా జరుగుతుంది. నిజంగానే వీళ్ళ సమస్యలన్నీ కూడాను తీరే అవకాశం ఉంటుందా, లేదంటే ఇంతమంది అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో అభివృద్ధి జరిగింది అని చెప్పుకున్నారు గత ప్రభుత్వం. సో నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే ఇంతమంది సమస్యలు చెప్పుకోవడానికి వస్తారా? సో ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం వీళ్ళందరి మీద ఎట్లా స్పందిస్తుంది? సో వారంలో 2 రోజులు ప్రజా దర్బార్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా దర్బార్లో వేల మంది పబ్లిక్ అయితే ఇక్కడ చేరుకుంటున్నారు. వీళ్ళందరి సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తారు అనేది కూడా మనం చూద్దాం మరికొన్ని రోజుల్లో. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా ఇలాంటి ప్రతి సమస్యను ఇప్పుడు ప్రభుత్వం వింటుంది, ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని కూడా రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. సో ఎంతవరకు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారనేది కూడా మనం చూస్తూనే ఉంటాం. అలాగే కేటీవీలో తప్పకుండా కేటీవీ తెలుగును ఫాలో అవ్వండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ను చూస్తూనే ఉండండి. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, ప్రగతి భవన్.